బిగ్ బాస్ బిగ్ బాస్ రన్నరప్గా తనూజ రావడాన్ని మీరు ఎట్లా చూస్తారు? న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. తనూజకి న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. తనూజ హౌస్‌లోంచి బయటకు వచ్చిన తర్వాత మన ఛానల్ వీడియోస్ చూస్తోంది, మన కామెంట్స్ చూస్తోంది మస్ట్ అండ్ షుడ్‌గా. సో, తనకు తెలియాలి తన ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు. యాక్సెప్టెన్స్ కూడా ఒక విషయమే. తను చక్కగా యాక్సెప్ట్ చేసింది. కళ్యాణ్ పడాలని మెచ్చుకుంది. అతను చాలా కష్టపడ్డాడంది ఫస్ట్ నుంచి కూడా. అండ్ తనకి మేబీ లాస్ట్ దాకా వచ్చేసిన తర్వాత కళ్యాణ్ అండ్ తనూజ నిలబడినప్పుడు అక్కడ చేతిలో ఆ 20 లక్షలు ఇచ్చినప్పుడు కూడా తను తీసుకోలేదు. ఎందుకంటే తను గెలవపోయినా కళ్యాణ్ గెలుస్తాడు కదా అనుకుంది. కళ్యాణ్ గెలిచాడు, ఓకే, అంత బాగుంది. అయితే చాలామంది మాత్రం తనూజ అభిమానులు వీళ్ళు ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ తనూజకి అన్యాయం జరిగింది అంటున్నారు. అది నిజమేనా? తనూజకి న్యాయం జరిగింది, తనూజకి అన్యాయం జరిగింది. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. అగ్ని పరీక్ష నుంచి వచ్చినటువంటి కళ్యాణ్ కామనర్గా ఒకవైపు, ముద్దబందరం సీరియల్ నుంచి వచ్చినటువంటి సెలబ్రిటీ అయిన తనూజ ఒకవైపు, వీళ్ళిద్దరూ సీజన్ 9 బిగ్ బాస్ తెలుగులో ఒకే స్టేజ్ మీద నిలబడి ఇద్దరు చేతులు నాగార్జున పట్టుకుని ఇద్దరిలో ఒకళ్ళని విన్నర్గా డిక్లేర్ చేయబోతున్నాడు అనే ఆ సిచ్యువేషన్ ఉంటే, ఎవరు డిక్లేర్ చేసిన తర్వాత ఆ సిచ్యువేషన్ మీరు చూస్తే, రియాలిటీ షోస్ అనేవి ఎంత బాగా జనాలు కనెక్ట్ అవ్వగలుగుతారు. రియాలిటీ షోసు సామాన్య ప్రజానీకానికి, మీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి, మనందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్గా ఎట్లా అవుతాయి అనే దానికి ఇది ఒక నిలువెత్తు ఉదాహరణ. అంత పెద్ద సెలబ్రిటీ అక్కడ 12 వారాల పాటు టాప్లో ఉన్నటువంటి తనూజ్ అక్కడ, ఎక్కడో 50,000 మందిలో పుట్టుకొచ్చినటువంటి కళ్యాణ్ ఎక్కడ, ఇతన్ని హీరో చేసి ఇతను గెలిపించగలిగారు. సో ఆ అవకాశాన్ని ఎన్మోల్స్ అయిన వాళ్ళు కానీ, బంజే వాళ్ళు కానీ కామనర్స్కి ఇస్తున్నారంటే దాన్ని నిజంగా మెచ్చుకోవాలి. అగ్ని పరీక్ష 2 కూడా త్వరలో స్టార్ట్ అవుతుందనే డిస్కషన్లో మాటలు, దాని గురించి అందరూ ఇదవ్వడం ఇవన్నీ నడుస్తున్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో తనూజని మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తుంది. తనూజ సంబంధించిన పిఆర్ యాక్టివిటీస్ కావచ్చు, అందరూ చేస్తారు పిఆర్లో. కళ్యాణ్ కూడా చేసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ చేసుకున్నారు, వాళ్ళ బ్రదర్ చేసుకున్నాడు, బాను దగ్గరుండి పిఆర్ చేశాడు కళ్యాణ్కి. అలాగే తనూజకి పవన్ సాయి స్టేజ్ మీద కూడా వచ్చాడు, నా పిల్లరా అన్నాడు, వాళ్ళ ఫ్యామిలీకి చాలా క్లోజ్. మేబీ త్వరలో వాళ్ళిద్దరు పెళ్లి కూడా అనౌన్స్ చేస్తారేమో. సో పవన్ సాయి దగ్గరుండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకున్నాడు. తనూజకి సంబంధించిన పిఆర్ కావచ్చు, తనూజకి సంబంధించిన ఇక ఇది అది అని లేదు, ఎవ్రీథింగ్. ఆ అమ్మాయి హౌస్లో గెలవాలి అంటే బయట ఎవరెవరు ఏం చేయాలి అనేది వాళ్ళ ఫ్యామిలీ కూడా అతని చేతికి అప్పచెప్పేసింది. తను చెప్పింది కూడా, మా అమ్మమ్మకో నాయనమ్మకో ఒక స్క్రిప్ట్ వచ్చింది, సీరియల్ చేయాలా వద్దా అంటే నువ్వు పవన్ సాయిని అడిగావని అడుగుతారంట. అంటే అంత నమ్ముతున్నారు ఆ అబ్బాయిని వాళ్ళ ఇంట్లో కూడా. ఒక పాయింట్లో కళ్యాణ్ వచ్చి నీలాంటి అమ్మాయి నాకు కావాలి, నీకైతే ఓకేనా నాలాంటి అబ్బాయి అంటే, యు ఆర్ ఎ కిడ్రా, నేను నీకంటే నేను నీకు ఎట్లయితే చెప్తానో అన్నీ ఇలా చేయి అలా చేయని నాకు అట్లా చెప్పేవాళ్ళు కావాలి అందే. ఆ రోజు పవన్ సాయి వచ్చినప్పుడు అతని గురించి ఆ అమ్మాయి చెప్పింది చూస్తే ఇతని గురించి చెప్తుంది ఆ రోజు, చెప్పింది ఆ రోజు అని అనిపించింది. సో పవన్ సాయి పొర్రపాటున కూడా అమ్మాయిని ఒక్క మాట కూడా అనలేదంట. అమ్మాయి ఓడిపోయి వచ్చినందుకు కానీ ఎంత కష్టపడ్డాడు బయట. తనూజ లోపల ఆడింది, కష్టపడింది, ఓకే, గ్రేట్, హైలీ అప్రిషియబుల్. కానీ ఆ అమ్మాయి కోసం, ప్రేమించిన అమ్మాయి మేబీ కావచ్చు, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఆర్ మై ఒపీనియన్, మామూలుగా అంటున్నా, ఇష్టపడిన అమ్మాయి కోసం బయట అతను పెట్టినటువంటి పిఆర్ కోసం అతను పెట్టినటువంటి టైం, ఎస్పెషల్లీ టైం, ఎందుకంటే అతను కూడా సీరియల్ యాక్టర్ కాబట్టి పెట్టిన టైం కానీ, పడిన కష్టం కానీ, వీటన్నిటినీ ఒక్కసారి క్రోడీకరించుకుంటే పవన్ సాయి ఏమైనా అనొచ్చు. తనూజని కోపంలో అనొచ్చు మీన్స్ అనాలి అని కాదు, అనే హక్కు ఉందని కూడా కాదు, అనేస్తారు గబుక్కున. కానీ అదేమీ లేకుండా హోల్డ్ చేసుకుని తన హార్సెస్ని, తన కోపాన్ని, లేదు నువ్వు చాలా బాగా ఆడావు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ ఒక భారీ సెటప్తో ఆ అమ్మాయిని ఇంట్లోకి వెల్కమ్ చేసుకుని తీసుకెళ్లారంట పవన్ సాయి వాళ్ళ ఇంట్లోకి. మిడ్ నైట్ మార్నింగ్ అయింది. సో ఎంత ఎంత స్వీటెస్ట్ గెస్చర్ అంటే, అఫ్కోర్స్ రన్నరప్లు అందరినీ కూడా అట్లాగే తీసుకెళ్తారు, దవడ పాల్గొట్టే తీసుకెళ్తారు. బట్ స్టిల్ అతను పడిన కష్టానికి ఎక్కడా కూడా అతను ఆ వెనకడుగు వేయకుండా, బ్యాక్ స్టేజ్లో పడిన కష్టం గురించి బాధపడకుండా, ఓడిపోయిందే, సంబంధం లేని వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేసి అతని వల్లే దెబ్బతిని ఓడిపోయింది, ఇలాంటివి ఏమీ చెప్పకుండా చాలా చక్కగా ఆమెని హౌస్లోకి తీసుకెళ్ళటం, ఇంట్లోకి, హౌస్ మీన్స్ సొంత ఇల్లు ఉంటాయి కదా, బిగ్ బాస్ హౌస్ అయిపోయింది మనకు హౌస్ అనగానే, తీసుకెళ్ళి అమ్మాయికి గ్రాండ్ వెల్కమ్ని అరేంజ్ చేశాడంట పవన్ సాయి. శభాష్ పవన్ సాయి అని ఒక కామెంట్ చేయండి. అండ్ తనూజకి అన్యాయం జరిగింది అనుకుంటే అవునని, లేదనుకుంటే లేదని, న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది, రెండిట్లో కామెంట్ చేయండి.